నారా లోకేష్ గారు నేను మంత్రిగా రికగ్నైజ్ చేయడం లేదు, ఇక్కడ ఆ ట్రస్ట్కు సేవలు అందించాడు కాబట్టి ఆయన్ని ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వర్ గారు అయితే ట్రస్టీ మెంబర్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మణి గారు, ఇప్పుడే దేవాంశం చూస్తున్నా, వాడు అందరిని అప్పుడే కంట్రోల్ చేస్తున్నాడు, నాకు కూడా 5 నిమిషాలే టైం ఇచ్చాడు. అదే మాదిరిగా నందమూరి తమన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరికీ, అదే మాదిరిగా స్టూడెంట్స్ని చూస్తున్నా ఎంతో ఉత్సాహంగా వచ్చారు, అలాంటి విద్యార్థులందరికీ, డోనర్స్ అందరికీ, ఈరోజు వివిధ సంస్థల నుంచి వచ్చారు, ఒక మంచి కార్యక్రమానికి వచ్చారు, వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను కానీ, ఎన్నో మీటింగులు చేశాను కానీ, ఈరోజు మీ కేరింతలు చూస్తూ ఉంటే మాకు ఎక్కడా లేనటువంటి శక్తిని ఇస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమానికి మీరిచ్చే ఆదరణ. శభాష్ విజయవాడ. డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు చూపించే సేవా భావానికి శిరస్సు వంచి మీ అందరికి కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. తలసీమయ చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య. అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదో చెప్పడం కాదు, 200 మందికి సేవలు అందించి కాదు, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని, ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఇందులో నా పాత్ర ఏమీ లేదు, నేను ఎవ్వరికీ చెప్పలేదు, మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ ఈరోజు మీటింగ్ చూస్తే మేమెవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడూ ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.